విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మోహన్ మధుకర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం కొత్త యాప్ను దేవాదాయ శాఖ మంత్రి ప్రారంభించారు. ఇక ఆ యాప్ ద్వారా భవానీ దర్శనానికి రోజుకి ఎంతమంది వచ్చారనే దాని వివరాలు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. భవానీలు రాగానే ముందుగానే ఈ యాప్లో వారు వచ్చిన సమయాన్ని కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. భక్తులు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ప్రభుత్వ సాంప్రదాయాలతోటి ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల యొక్క ఆశీస్సులు అందించి వారికి సగౌరవంగా గౌరవించడం జరిగింది. 21వ తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వారు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువగా లడ్డు ప్రసాదాల గురించి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి ఒక మన రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి భవానీ మాలలు ధరించినటువంటి భక్తులు దీక్ష విరమణకి వస్తారు. ఈరోజు భారతదేశ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి శ్రీ మోహన్ భగవత్ గారు వారి సన్నిహితులతోటి కలిసి దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రి పైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల మంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం ఆశీస్సులు. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహం. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ సమగ్రమైన